హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 2020లో విడుదలైన బిహైండ్ యూ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు కనుక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూవీ 1917లో ఓపెన్ అవుతుంది. బెత్ అనే అమ్మాయి తన సిస్టర్ ఏంజెలాకి ఒక హారర్ స్టోరీని చెప్తూ ఉంటుంది. అండ్ ఆమె ఫ్రెండ్ చార్లెస్ కూడా వాళ్ళతో పాటే ఉన్నాడు. తర్వాత అక్కడికి రాచెల్ అనే వాళ్ళ ఇంకొక సిస్టర్ వచ్చి చార్లెస్ ఇంటికి వెళ్లే టైం అయినట్టుంది, తనని పంపించేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అండ్ ఏంజెలా కూడా వాష్రూమ్ లోకి వెళ్తుంది. అండ్ చార్లెస్ అక్కడి నుండి వెళ్లే ముందు బెత్ని కిస్ చేయాలనుకుంటాడు. బట్ అది అతని వల్ల కాదు. ఈ లోపు ఏంజెలా వాష్రూమ్ నుండి అరుస్తూ ఉంటుంది. తనకేమైందో అని వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్లి చూస్తారు. ఏంజెలా అక్కడ ఉన్న మిర్రర్ లో తన రిఫ్లెక్షన్ చూసి భయపడుతూ ఉంటుంది. అండ్ ఆమె వెనక ఒక ఎంటిటీ ఎపీర్ అయి ఆమెను వెనక్కి లాక్కెళ్లిపోతుంది. దీని తర్వాత ఈ సీన్ 40 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. అండ్ ఇప్పుడు బెత్ ఉన్న ప్లేస్ కి ఒక కార్ వచ్చి ఉంటుంది. ఆ కార్ లో ఒక లేడీ ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకుని వచ్చింటుంది. అండ్ అలా వచ్చిన వాళ్ళని చార్లెస్ రిసీవ్ చేసుకుంటాడు. నేను బెత్ యొక్క ఫ్రెండ్ అని చెప్తాడు. అండ్ 40 సంవత్సరాలు గడిచిపోయాయి కదా, సో చార్లెస్ కూడా కొంచెం ముసలివాడు అయిపోయాడు. ఆ ఇద్దరు పిల్లల పేర్లు ఒలివియా ఇంకా చార్లెస్. వాళ్ళని వాళ్ళ కేర్ టేకర్ ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ కేర్ టేకర్ చార్లెస్ తో మీ ఫాదర్ ని మేము వెతుకుతున్నాము, ఆయన దొరకగానే ఇక్కడ నుండి మిమ్మల్ని తీసుకెళ్లిపోతా, అప్పటి వరకు మీరు మీ ఆంటీ ఇంట్లోనే ఉండాలని వాళ్ళతో చెప్తుంటుంది. కొంచెం సేపటి తర్వాత పైనుండి కిందకు వచ్చిన బెత్ వాళ్ళని చూసి ఏం మాట్లాడకుండా పక్కకి వెళ్లిపోతుంది. అండ్ వాళ్ళ కేర్ టేకర్ నా పేరు కమెల్లా అని తనను తాను పరిచయం చేసుకుంటుంది. బట్ బెత్ కి ఆ పిల్లలు అక్కడ ఉండటం ఇష్టం లేదు. ఇదే విషయాన్ని ఆ కేర్ టేకర్ తో చెప్తుంది. అందుకు ఆవిడ వాళ్ళ మదర్ చనిపోయారు అండ్ నేను కూడా ఈ ఊరు వదిలి దూరంగా వెళ్తున్నా, వాళ్ళ ఫాదర్ కోసం వెతుకుతున్నాము, ఆయన ఆచూకీ ఇంకా తెలియలేదు అండ్ నేను వాళ్ళని నాతో పాటు తీసుకెళ్లలేను, వాళ్ళ ఫాదర్ దొరికే వరకు కొన్ని రోజులు వీళ్ళు మీ ఇంట్లోనే ఉంటారని చెప్తుంటుంది. ఇంకొక పక్క చార్లెస్ ఆ పిల్లలతో మాట్లాడుతూ మీ ఆంట్ బెత్ చాలా మంచిది, ఆవిడ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుందని చెప్తుంటాడు. తర్వాత బెత్ ఆ పిల్లలిద్దరిని తన సిస్టర్ ఏంజెలా చనిపోయింది కదా, ఆమె రూమ్ కి తీసుకుని వెళ్లి అక్కడే ఉండమంటుంది. అండ్ వాళ్ళకి కొన్ని రూల్స్ ని చెప్తుంది. అవేంటంటే ఎలివేటర్ పని చేయట్లేదు, సో మీరు దాన్ని యూజ్ చేయకూడదు. అండ్ ఇది నా స్టడీ రూమ్, దీని లోపలికి మీరు వెళ్ళకూడదు. అండ్ కింద బేస్మెంట్ లో ఎలకలు ఉన్నాయి, సో నేను దాన్ని లాక్ చేసేసా, ఆ రూమ్ ని ఎప్పుడూ ఓపెన్ చేయకూడదు. అండ్ నేను రాత్రుల్లో నిద్రలో నడుస్తూ ఉంటాను, సో మీకు రాత్రి ఏదైనా సౌండ్ వినిపించినా సరే మీరు పెద్దగా పట్టించుకోకండి అని చెప్తుంది. వీటన్నిటికీ ఒలివియా సరే అంటుంది. బట్ తన సిస్టర్ క్లేర్ మాత్రం ఏం సమాధానం చెప్పకుండా తన టెడ్డీ బేర్ ని నీకు అర్థమైందా అని మాట్లాడుతూ ఉంటుంది. అందుకు తన సిస్టర్ బెత్ తో నా చెల్లి కొత్త వాళ్ళతో తొందరగా కలవలేదు, అందుకే తన టెడ్డీతో మాట్లాడుకుంటూ ఉంటుంది, మీరేం పట్టించుకోకండి అంటుంది. అందుకు బెత్ మేబీ తనకేమన్నా వీక్నెస్ ఏమో అంటుంది. తర్వాత ఒలివియా వాళ్ళకిచ్చిన రూమ్ లో వాళ్ళ మదర్ యొక్క ఫోటోని ఓపెన్ చేసి చూస్తుంది. అండ్ వాళ్ళు తెచ్చుకున్న లగేజ్ ని సర్దుతూ ఉంటుంది. ఈ టైంలో ఆ రూమ్ యొక్క డోర్ దానంతటా అది ఓపెన్ అవుతుంది. అలా సర్దడం కంప్లీట్ అయ్యాక తన కిందకి వెళ్లి కాసేపు చార్లెస్ తో మాట్లాడుతుంది. ఆ రోజు నైట్ ఒలివియా, క్లేర్ ఇంకా చార్లెస్ ముగ్గురు డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. చార్లెస్ వాళ్ళిద్దరి కోసం ఒక సూప్ ని రెడీ చేస్తాడు. అండ్ ఈ టైంలో ఒలివియాకి ఒక బుక్ ని ప్రజెంట్ చేస్తాడు. ఆ సూప్ తాగిన క్లేర్ కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతుంది. అందుకు ఒలివియా ఇందులో ఏం కలిపారని అడిగినప్పుడు అతను ఆ ఇంగ్రీడియంట్ లిస్ట్ చెప్పగానే తను రూమ్ లోపలికి వెళ్లి ఒక ఇంజెక్షన్ ను తీసుకుని వస్తుంది. ఈ లోపు చార్లెస్ నేల మీద పడుకొని ఇబ్బంది పడుతూ ఉంటుంది. తను వచ్చి ఆ ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేసి ఈమెకు పీనట్స్ అంటే పడవని చెప్తుంది. తర్వాత ఒలివియా వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మిర్రర్ ని క్లాత్ తో కవర్ చేసుంటారు. తను దానిని ఓపెన్ చేసి చూస్తుంది. ఈ టైంలో తన వెనక ఒక అమ్మాయి నిలబడినట్లు కనిపిస్తుంది. తను దానిని చూస్తే ఆ అమ్మాయి మిర్రర్ లో ఉన్న తన ఇమేజ్ ని పట్టుకుంటుంది. దీంతో భయపడిన ఒలివియా వెంటనే తన బెడ్ పైకి వెళ్లి బ్లాంకెట్ ని కప్పేసుకుంటుంది. అదే రోజు మిడ్ నైట్ లో క్లేర్ కి మెలకువ వస్తుంది. ఆమె బన్నీ తనతో మాట్లాడుతూ నువ్వు బేస్మెంట్ కి రా, బేస్మెంట్ లో మీ మదర్ ఉన్నారు, నువ్వు ఆవిడ్ని విడిపించాలని అంటుంది. అందుకు క్లేర్ ఆ బన్నీతో బేస్మెంట్ లాక్ చేసి ఉంది కదా అని అన్నప్పుడు ఆ కీస్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసని చెప్తుంది. సో ఆ పాప బన్నీని తీసుకుని క్లేర్ యొక్క స్టడీ రూమ్ కి వెళ్తుంది. అక్కడ క్లేర్ నిద్రపోతూ ఉంటుంది. తను డెస్క్ ఓపెన్ చేస్తే అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. అండ్ ఆ బన్నీ కూడా ఆ బాక్స్ ని ఎలా ఓపెన్ చేయాలో చెప్పటంతో తను ఆ బాక్స్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న కీని తీసుకుంటుంది. తను ఆ బేస్మెంట్ ని అన్లాక్ చేస్తుంది. అక్కడ కొన్ని మెట్లుంటాయి అండ్ అక్కడ లైట్ లేకుండా చాలా చీకటిగా ఉంటుంది. దీంతో క్లేర్ భయపడుతూ ఉన్నప్పుడు తన బన్నీ తనకు ధైర్యం చెప్తుంది. అండ్ ఇప్పుడు ఆమెకు అక్కడ ఒక వెలిగించిన క్యాండిల్ దొరుకుతుంది. తను దానిని తీసుకున్నప్పుడు ఆమెకి ఎదురుగా ఒక డర్టీగా ఉన్న మిర్రర్ ఉంటుంది. ఆ పాప కన్ఫర్మేషన్ కోసం నువ్వు మా మదర్ వేనా అని అడుగుతుంది. అందుకు అవును అన్నట్లు ఆ మిర్రర్ పై కూడా కొన్ని రైటింగ్స్ అపీర్ అవుతాయి. ఇంకా ఆ పాప నువ్వు ఎక్కడున్నావమ్మా అని అడిగినప్పుడు నేను ఒక డార్క్ ప్లేస్ లో ఉన్నాను, ఇక్కడ నుండి బయటకు రావాలని ట్రై చేస్తున్నాను, నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. అందుకు క్లేర్ కూడా సరే నేను హెల్ప్ చేస్తాను, బట్ ఎలా చేయాలి అని అడుగుతుంది. అప్పుడు ఆ మిర్రర్ ఒక స్టేట్మెంట్ ని దానిపై రాసి నువ్వు ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పాలి అని అంటుంది.
అదే విధంగా ఆ పాప కూడా ఆ మంత్రాన్ని 3 సార్లు చెప్తుంది. అండ్ ఇప్పుడు అక్కడ కొన్ని నాయిసెస్ అవుతాయి. అండ్ తర్వాత సీన్ లో తెల్లారిపోయి ఉంటుంది. ఒలివియా నిద్రలేచి చూస్తే తన సిస్టర్ తన పక్కన ఉండదు. ఎక్కడ ఉందా అని వెతికినప్పుడు అక్కడ ఉన్న కబోర్డ్ డోర్ దానంతట అది ఓపెన్ అవుతుంది. సో తను భయపడుతూనే దానిని బాగా ఓపెన్ చేసి చూస్తే అందులో క్లేర్ కూర్చుని ఉంటుంది. దీన్ని చూసిన ఆమె నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు నేను బెత్ దగ్గర నుంచి తప్పించుకుని ఇక్కడ దాక్కున్నానని చెప్తుంది. అండ్ ఇప్పుడు ఒలివియా ఆ కబోర్డ్ నుంచి తన చెల్లిని బయటకు తీసుకుని వస్తుంది. ఇంకా ఆ పాపతో మన ఆంట్ మనల్ని ఏం చేయదని చెప్తుంది. సో క్లైర్ ఆమెను బెత్ యొక్క స్టడీ రూమ్ కి తీసుకుని వెళ్లి అక్కడ ఒక బాక్స్ లో దాచిన ఒక ఆర్టికల్ ను తీసుకుని తన అక్కకు ఇస్తుంది. అందులో బెత్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ చనిపోవడానికి బెత్తే కారణమని ఒక న్యూస్ రిపోర్ట్ ఉంటుంది. ఇది చూసిన ఒలివియా కంగారు పడుతుంది. అండ్ ఇంకా ఆ చిన్న పాప వాళ్ళ అక్కతో ఇదే విషయం మన అమ్మ నాకు ఒకసారి చెప్పిందని అంటుంది. తర్వాత సీన్ లో ఒలివియా వాళ్ళ కేర్ టేకర్ కి కాల్ చేసి బెత్ కి చెందిన ఆర్టికల్ గురించి చెప్తుంది. అండ్ మమ్మల్ని ఇంటి నుండి తీసుకెళ్లిపో అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకొక పక్క బెత్ తన స్టడీ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆ బాక్స్ ని చూసుకుంటుంది. అండ్ ఆ బాక్స్ లో కీ లేకుండా అది ఎంటీగా ఉండటాన్ని గమనిస్తుంది. ఆ నైట్ వాళ్ళంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. బెత్ వాళ్ళతో మాట్లాడుతూ మీకు ఇంకా కావాలంటే కొన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చని అంటాడు. అందుకు ఒలివియా థ్యాంక్ యూ సో మచ్ బట్ మా ఫాదర్ తొందరలోనే వచ్చి మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకెళ్లిపోతాడని చెప్తుంది. అందుకు బెత్ మీ ఫాదర్ ఇక్కడికి రావడానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటా. క్లేర్ నువ్వు చెప్పు నీకు ఇక్కడ ఉండటం ఇష్టమేనా అని అన్నప్పుడు ఆ పాప నాకు ఇక్కడ ఉండడానికి ఇష్టమే అని అంటుంది. దీంతో ఆ ఒలివియా కొంచెం షాక్ అవుతుంది. తర్వాత ఆ పిల్లలిద్దరూ వాళ్ళ రూమ్ లో ఉంటారు. ఈ టైంలో క్లేర్ వాళ్ళ అక్కతో నా లోపల నుంచి ఏదో వస్తుంది అని అంటుంది. అందుకు ఒలివియా ఆమెను బాగా గమనించినప్పుడు ఆమె తన గోళ్లతో తనను బాగా గాయపరుచుకుని ఉంటుంది. ఒలివియా క్లేర్ ని ఆపాలనుకుంటుంది. బట్ ఈ టైంలో తను ఆమె గొంతు పట్టుకుని గోడకేసి కొడుతుంది. ఈ టైంలో అక్కడికి బెత్ వస్తుంది. క్లేర్ పరిస్థితిని చూసి తనని హాస్పిటల్ కి చార్లెస్ తీసుకుని వెళ్తాడంటుంది. అండ్ ఇదే టైంలో చార్లెస్ కూడా తన కార్ తీసుకుని అక్కడికి వచ్చుంటాడు. సో ఒలివియా వెళ్లి కార్ లో కూర్చుంటుంది. అండ్ ఆ కార్ యొక్క బ్యాక్ సీట్ లో ఒక గన్ అండ్ ఒక నైఫ్ ఉండటాన్ని చూసిన అమ్మాయి వెంటనే భయపడి లోపలికి వచ్చేస్తుంది. తను ఇలా లోపలికి రాగానే బెత్ ఆమెతో నీ చెల్లెలు బేస్మెంట్ లోకి వెళ్ళిందని చెప్తుంది. ఇది విన్న ఒలివియా అక్కడి నుండి పారిపోవాలనుకుంటుంది. బట్ చార్లెస్ ఆమెను పట్టుకుని ఆమె నోట్లో ఒక పిల్ని వేసేస్తాడు. దీనివల్ల ఆమె స్పృహని కోల్పోతుంది. తర్వాత సీన్ లో ఒలివియాకి మెలకువ వచ్చి చూస్తే ఆమె తన రూమ్ లో లాక్ అయిపోయి ఉంటుంది. అండ్ తను విండోలోంచి చూస్తే తనని తీసుకుని వెళ్లడానికి కమెలా అక్కడికి వచ్చుంటుంది. బట్ చార్లెస్ ఆమెను ఇక్కడ నుండి వెళ్ళిపో అని పంపించేస్తాడు. ఈ టైంలో ఒలివియా ఆమెకు సిగ్నల్ ఇస్తుంది. ఇది కమెలా కూడా చూస్తుంది. బట్ అక్కడి నుండి సైలెంట్ గా వెళ్లిపోతుంది. కాసేపటికి ఒలివియా విండో దగ్గర నుంచి వచ్చి చూస్తే అక్కడ కమెలా నుంచుని నువ్వు కిందకి రా అని సైగ చేస్తుంది. అందుకు ఒలివియా కార్ లో గన్ ఉంది నువ్వు వెళ్లి దాన్ని తీసుకో అంటుంది. అండ్ ఇదే టైంలో చార్లెస్ కి కూడా ఏదో పనుండటంతో తన కార్ దగ్గరికి వచ్చి అక్కడ ఉంచిన గన్ లేకపోవటాన్ని చూస్తాడు. అప్పటికే కమెలా ఆ గన్ని తీసుకుని ఉంటుంది. అండ్ అతనికి పాయింట్ చేసి వాళ్ళిద్దరూ నెమ్మదిగా ఇంట్లోపలికి వెళ్తారు. అండ్ అతనితో నువ్వు వెళ్లి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని రా అని చెప్తుంది. అతను కూడా వెళ్లి ఒలివియాని రూమ్ లో నుంచి విడిపిస్తాడు. అండ్ తర్వాత క్లేర్ గురించి అడిగినప్పుడు స్పృహ కోల్పోయిన క్లేర్ ని తీసుకుని వచ్చి ఇస్తాడు. ఆ పాపను చూసిన ఆవిడ అసలు మీరు ఆమెకు ఏం చేశారని అడుగుతాడు. ఈ టైంలో బెత్ అక్కడకు వచ్చి మేము అసలు వాళ్ళని ఏం చేయలేదని చెప్తుంది. ఇంకా బెత్ మాట్లాడుతూ మీరు క్లేర్ ని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళలేరు ఎందుకంటే ఒక ఎంటిటీ ఆమెను ఇక్కడ నుండి వెళ్ళనివ్వదని చెప్తుంది. బట్ ఆ కేర్ టేకర్ అవేం పట్టించుకోకుండా వాళ్ళిద్దరిని ఆ ఇంట్లోనే లాక్ చేసి ఈ పిల్లలిద్దరిని తీసుకుని కార్ దగ్గరికి వస్తుంది. ఈ టైంలో ఆ చిన్న పాప మా అమ్మ ఇటర్నల్ వరల్డ్ నుండి తిరిగి వస్తుంది ఆమె కోసం వెయిట్ చేద్దామని చెప్తుంది. అందుకు ఆ కేర్ టేకర్ అలాగేం జరగదు అని చెప్పటంతో సరే అయితే నా బన్నీ ఆ ఇంట్లోనే ఉండిపోయింది ప్లీజ్ మీరు నా కోసం దాన్ని తీసుకువస్తారా అని అడుగుతుంది. సో ఒలివియా దాన్ని తీసుకుని రావటానికి మళ్ళీ ఆ ఇంటి లోపలికి వెళ్తుంది. అండ్ వాళ్ళకిచ్చిన గది లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఆ బన్నీ ఉండదు. ఇంకా తను తిరిగి రిటర్న్ అయిపోయే టైంలో ఆ బన్నీ ఫ్రంట్ డోర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆ బన్నీ మాట్లాడుతూ మీరు ఇంట్లోంచి వెళ్ళకండి అంటుంది. ఇది విన్న ఒలివియా ఏం పట్టించుకోకుండా దాన్ని తీసుకుని బయటకొచ్చి చూస్తే ఆ కార్ లో ఉన్న కమీలియా చనిపోయి ఉంటుంది. అండ్ తన సిస్టర్ కూడా మాయమైపోతుంది. సో తను మళ్ళీ ఆ ఇంటి లోపలికి వెళ్తుంది. అండ్ బెత్ ఇంకా చార్లెస్ ని లాక్ చేసిన ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేసి క్లేర్ కనిపించటం లేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతుంది. తర్వాత సీన్ లో బెత్ ఆమెను కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది. అసలు నీకు ఇంటి గురించి తెలియదు ఇక్కడ పరిస్థితి ఏంటో తెలియదు అండ్ క్లేర్ కి కూడా తనలో ఉన్న ఈవిల్ స్పిరిట్ యొక్క శక్తి ఏంటో తెలియదని చెప్తుంటుంది. అండ్ ఇంకొక పక్క కేర్ టేకర్ చనిపోయింది కదా ఆ కార్ మొత్తం బ్లడ్ ఉంటుంది. అండ్ అక్కడికి ఒక పోలీస్ వెహికల్ వస్తుండటంతో చార్లెస్ ఆ బ్లడ్ అంతటిని క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంకొక వైపు బెత్ ఒలివియాతో మాట్లాడుతూ ఆ ఎంటిటీ క్లేర్ ని పట్టుకుని తన ద్వారా ఈ భూమి మీదకు రావాలనుకుంటుంది. ఇలాగే ఇంతకు ముందు ఒకసారి నా చెల్లెల్ని చేసింది అండ్ నా పేరెంట్స్ ని కూడా అలాగే వశపరుచుకుంది అందుకే నేను నా పేరెంట్స్ ని చంపేశా అని చెప్తుంది. ఇది విన్న ఒలివియా లేదు నేను నా సిస్టర్ ని చనిపోనివ్వను ఆమెను ఎలాగైనా కాపాడుకుంటా అంటుంది. అందుకు బెత్ నేను జైలు నుంచి రిలీజ్ అయ్యాక తిరిగి ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా ఆ ఎంటిటీతో ఫైట్ చేయడానికే నాకు తెలిసి క్లేర్ ఇక్కడ నుండి దూరంగా వెళ్ళదు మేబీ తను ఈ ఇంట్లోనే ఉండుంటుందని
చెప్తుంది. తరువాత ఒలివియా చార్లెస్ దగ్గరకు వెళ్లి బెత్ తన పేరెంట్స్ ని అండ్ తన సిస్టర్ ని చంపేసింది కదా, ఈ విషయం మీకు తెలుసా అంటుంది. అందుకు చార్లెస్ మాట్లాడుతూ, ఆ పని చేసింది బెత్ కాదు, నేనే వాళ్ళని చంపేసి అక్కడ నుండి పారిపోయా. కానీ లాస్ట్ కి పోలీసులకు బెత్ దొరికిపోయింది. తనని తీసుకుని వెళ్లి మెంటల్ హాస్పిటల్లో వేసేశారు. బట్ ఇన్ని సంవత్సరాలలో తను ఒక్కసారి కూడా ఈ పని చేసింది నేను కాదు, చార్లెస్ అని నా పేరు బయటకు రానివ్వలేదు. నాకు ఫ్రీ లైఫ్ దొరికింది. బట్ తను మాత్రం మెంటల్ హాస్పిటల్లోనే చాలా సంవత్సరాలు ఉంది. అందుకు కృతజ్ఞతగానే ఆమె రిలీజ్ అయ్యాక నేను ఆమె దగ్గరకు వచ్చి హెల్ప్ చేస్తున్నా అని చెప్తాడు. దీని తర్వాత వాళ్ళ ముగ్గురు క్లేర్ కోసం ఆ ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. ఒలివియా బాత్రూమ్ లోకి వెళ్లి అక్కడ లైట్ ని ఆన్ చేస్తుంది. బట్ అవి ఆన్ అవ్వవు. అండ్ అక్కడ ఉన్న ఒక గోడ పైన ఏవో చిన్న సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఆమె ఆ సౌండ్ వస్తున్న వైపు చూస్తే క్లేర్ చీకటిలో నుండి ఒక కత్తిని తీసుకుని వచ్చి ఒలివియాను పొడి చేస్తుంది. ఇది చూసిన ఒలివియా ఆమెను దూరంగా నెట్టి అక్కడి నుండి బయటకు వచ్చి ఒక రూమ్ లో దాక్కుని హెల్ప్ కోసం మిగతా వాళ్ళని పిలుస్తూ ఉంటుంది. అండ్ ఆమె దాక్కుని ఉన్న రూమ్ మరేదో కాదు, ఎలివేటర్. ఆ ఎలివేటర్ దానంతటే అది ఆమెను తీసుకుని బేస్మెంట్ లోపలికి వెళ్తుంది. అండ్ అక్కడ అది ఆగిపోతుంది. ఆమె కూడా అందులోంచి బయటకు వచ్చి ఒక స్టిక్ ని పట్టుకుని తన చెల్లెలని పిలుస్తూ ఉంటుంది. అండ్ ఈ టైంలో ఆమె వెనక క్లేర్ ఒక కత్తిని పట్టుకుని నుంచుంటుంది. ఇది గమనించిన ఒలివియా వెనక్కి తిరిగి చూస్తే ఆ పాప మరింత దగ్గరికి వచ్చుంటుంది. దీని వల్ల ఒలివియా కింద పడిపోతుంది. ఇంకా ఆ పాప ఆమెను కత్తితో పొడి చేస్తుంది అనే టైం కి చార్లెస్ అక్కడికి వచ్చి ఆమెను ఒక బ్యాగ్ తో కప్పేస్తాడు. తర్వాత సీన్ లో చార్లెస్ ఇంకా బెత్ ఇద్దరూ కలిసి ఆమెను పట్టుకున్న ఆ బ్యాగ్ ని ఒక తాడుతో కడతారు. ఇప్పుడు చార్లెస్ మాట్లాడుతూ, మనం క్లేర్ ని పట్టుకున్నాం, బట్ ఆమెకు చెందిన ఒక వస్తువు ఉండాలి అని అనటంతో ఆమె బన్నీ నేను దానిని తీసుకుని వస్తా అని ఒలివియా ఒక రూమ్ లోపలికి వెళ్తుంది. తను అలా వెళ్ళగానే చార్లెస్ ఆ రూమ్ యొక్క డోర్ ని లాక్ చేసేస్తాడు. అండ్ ఇప్పుడు చార్లెస్ ఇంకా బెత్ ఆ పాపని ఫ్లోర్ పై పడుకోబెడతారు. ఈ టైంలో ఒక అన్సీన్ ఫోర్స్ ఒలివియాని లాక్ చేసిన ఆ రూమ్ యొక్క డోర్ ని ఓపెన్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆమె ఒక గన్ని తీసుకుని బెత్ ఇంకా చార్లెస్ దగ్గరకు వెళ్లి వాళ్ళకి పాయింట్ చేస్తుంది. అండ్ బెత్ చేతిలో ఉన్న ఆ నైఫ్ ని కింద పెట్టమంటుంది. ఆమె చెప్పినట్టుగానే బెత్ కూడా చేస్తుంది. ఇంకా ఆ పెద్దావిడ మాట్లాడుతూ, సారీ, నేను నీకు అబద్ధం చెప్పాను. నేను ఈ 15 years లో ఎవరిని ప్రాణాలతో కాపాడలేను. ఈ ప్రాబ్లం కి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. అదేంటంటే మనం ఇలా దయ్యం పట్టిన వాళ్ళని చంపేయాలి. అదే దీనికి ఉన్న సొల్యూషన్ అని అంటుంది. ఇది విన్న ఒలివియా, మీరు ఇలా చేయడానికి నేను ఒప్పుకోను అండ్ ఆ నైఫ్ ని నాకు ఇచ్చేయండి అని అన్నప్పుడు చార్లెస్ ఆ నైఫ్ ని తన పక్కన పెడతాడు. అండ్ ఆమె కూడా ఆ నైఫ్ ని తీసుకోవాలి అనుకున్నప్పుడు చార్లెస్ ఆమెను ఆపి ఆమె చేతిలో ఉన్న ఆ గన్నని లాక్కుంటాడు. ఇప్పుడు ఒలివియా చార్లెస్ తో మాట్లాడుతూ, మీరు ఇంకొక అమ్మాయిని చంపి జీవితాంతం ఆ అమ్మాయిని చంపేశామనే రిగ్రెట్ తో బతుకుతారా అని అన్నప్పుడు ఇది విన్న చార్లెస్ కూడా కొంచెం ఆలోచనలో పడతాడు. సో తను కూడా కన్విన్స్ అయ్యి ఆ గన్ను తీసుకుని బెత్ కి పాయింట్ చేసి సారీ అని చెప్పి ఆమెను ఒక చైర్ కి కట్టేస్తారు. అండ్ ఒలివియా ఇంకా చార్లెస్ ఆ రూమ్ నుండి బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. బెత్ కి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. చావు ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని అనుకుంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలని అంటాడు. అందుకు ఒలివియా ఒక ఐడియా ఆలోచించి, నా చెల్లెలకి పీనట్స్ అంటే ఎలర్జీ కదా, మనం ఆమెకు అది ఇద్దాం, అప్పుడు తను నార్మల్ అవుతుందేమో అని అంటుంది. సో వాళ్ళు అక్కడ ఉన్న ఒక పీనట్ బటర్ ని తీసుకుని వచ్చి క్లేర్ యొక్క నోట్లో వేస్తారు. ఇది తినగానే ఆమె దానికి నెగిటివ్ గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. చార్లెస్ ఆమెను గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఒలివియా ఆ రియాక్షన్ కి మెడిసిన్ ని తీసుకుని వస్తుంటుంది. ఈ లోపు అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా బాగా షేక్ అవుతుంది. అండ్ క్లేర్ కూడా ఈవిల్ గా నవ్వుతూ ఉంటుంది. కాసేపటికి ఆమె నోట్లో నుంచి ఒక బ్లాక్ కలర్ స్మోక్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్పృహ కోల్పోయిన ఆమెకి ఒలివియా ఒక ఇంజెక్షన్ ని ఇస్తుంది. కానీ ఆ పాప కళ్ళు తెరవదు. రెండవ ఇంజెక్షన్ ని ఇస్తుంది. అప్పుడు కూడా కళ్ళు తెరవదు. ఇంకా లాస్ట్ గా మూడవ ఇంజెక్షన్ ని ఇస్తుంది. ఆమె అప్పటికి కూడా కళ్ళు తెరవకపోవటంతో ఒలివియా ఆమెను నిద్ర లేపటానికి చాలా ట్రై చేస్తుంది. చాలా సేపటి తర్వాత ఆ పిల్ల కళ్ళు తెరుస్తుంది. ఇది చూసిన వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. వాళ్ళు చేసిన ఈ పని వర్క్ అయిందని. తర్వాత సీన్ లో అంతా నార్మల్ అయినట్లు చూపిస్తారు. ఒలివియా ఇంకా క్లేర్ వాళ్ళ లగేజీని ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి చార్లెస్ వచ్చి, బెత్ ఇంకా నమ్మట్లేదు, ఒక పీనట్ బటర్ ను ఉపయోగించి మీరు ఆ ఈవిల్ స్పిరిట్ ని బయటకు పంపించేశారా అని ఇంకా తను షాక్ లోనే ఉందని అంటుంటాడు. అండ్ తను ఒక ఎన్వలప్ లో ఫుల్ గా మనీని పెట్టి ఒలివియాకి ఇస్తాడు. తర్వాత వాళ్ళ లగేజ్ ని ఇంటి బయట పెట్టి వాళ్ళ కోసం లోపలికి వెళ్ళినప్పుడు ఆ రూమ్ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. చార్లెస్ ఆ డోర్ ని అన్లాక్ చేయాలనుకుంటాడు. బట్ అది ఓపెన్ కాదు. వాళ్ళకి ఇక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కాని టైంలో ఒక అన్సీన్ ఫోర్స్ క్లేర్ ని పట్టుకుని ఒక రూమ్ లోపలికి లాక్కెళ్లిపోతుంది. వెంటనే వాళ్ళు ఆ రూమ్ లోపలికి వెళ్లి చూస్తే ఆ పాప అక్కడి నుండి మాయమైపోతుంది. తర్వాత వాళ్ళంతా బేస్మెంట్ కి వెళ్లి చూస్తారు. ఆ పాప అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఒలివియాను ఒక అన్సీన్ ఫోర్స్ పట్టుకుని అక్కడ ఉన్న మిర్రర్ పైకి విసిరేస్తుంది. దీని వల్ల ఆ మిర్రర్ పగిలిపోతుంది. అండ్ ఆ విరిగిపోయిన ముక్కలలో ఆమెకి ఒక మాన్స్టర్ కనిపిస్తుంది.
సో తను ఆ గ్లాస్ పీస్ లో ఒక దానిని తీసుకుని ఆ మాన్స్టర్ పైకి దాడి చేస్తుంది. తర్వాత వాళ్ళంతా ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు. అండ్ వాళ్ళు క్లోజ్ చేసిన డోర్ నుంచి రిపీటెడ్ గా నాకింగ్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. కాసేపటికి అది ఆగిపోతుంది. దీంతో ఒలివియాకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇది చూసిన బెత్ కి ఒక విషయం గుర్తుకొస్తుంది. నేను దీని గురించి ఇంతకు ముందు చదివాని ఒక బుక్ లో ఉన్న పాసేజ్ ని తిరిగి చదువుతుంది. అందులో ఒక స్పిరిట్ కి 2 వేర్వేరు ప్రపంచాలలో తిరగాలంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉండాలి. అది దానికోసం క్లేర్ ని ఏర్పాటు చేసుకుంది. అందుకే తనని వదలట్లేదని అంటుంది. అండ్ ఇప్పుడు ఒలివియా నేను ఆ మాన్స్టర్ ని ఒక అద్దంలో చూశానని అనటంతో అంటే అది మాన్స్టరా, మనం దానిని తప్పకుండా చంపగలమని అంటుంది. తర్వాత వాళ్ళంతా ఒక రూమ్ నిండా మిర్రర్స్ ని ఏర్పాటు చేసి ఆ ఈవిల్ స్పిరిట్ కోసం చూస్తూ ఉంటారు. అండ్ ఈ టైంలో అక్కడ ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. క్లైర్ టార్చ్ లైట్ ని వేసి చూస్తున్నప్పుడు ఒక మాన్స్టర్ ఆమెను పట్టుకుని లాక్కెళ్లిపోతుంది. ఆమె కోసం అన్ని ప్లేసులు వెతుకుతారు. ఎక్కడా కనిపించకపోవటంతో మళ్ళీ బేస్మెంట్ లోనే ఉందని వాళ్ళు అక్కడికి వెళ్తే బేస్మెంట్ యొక్క డోర్ లాక్ అయిపోతుంది. అండ్ ఆ రూమ్ లోపలికి వెళ్లాలంటే ఇప్పుడు ఒకే ఒక్క దారి, అదే ఎలివేటర్. బెత్ ఇంకా ఒలివియా ఆ ఎలివేటర్ లోకి వెళ్తారు. బట్ చార్లెస్ బయటే ఉండిపోతాడు. ఇంకొక వైపు క్లేర్ విరిగిపోయిన మిర్రర్ యొక్క గ్లాస్ పీస్ ని తీసుకుని ఆ రూమ్ అంతా చూస్తూ ఉంటుంది. అండ్ తనకి వెనక నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ నేను మీ మదర్ ని అని చెప్తుంటుంది. తను ఆ మిర్రర్ లోకి చూసినప్పుడు అది ఒక ఈవిల్ స్పిరిట్. సో తను ఆ మిర్రర్ తో దానిపై దాడి చేస్తుంది. ఈ టైంలో బయట ఉన్న చార్లెస్ కి అరుపులు వినిపించటంతో తను ఆ రూమ్ డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లి చూస్తే క్లేర్ గాలిలో తేలుతూ ఉంటుంది. అతను లోపలికి రావటంతో ఆ స్పిరిట్ క్లేర్ ని వదిలేస్తుంది. ఈ టైంలో చార్లెస్ ఆ స్పిరిట్ తో ఫైట్ చేయాలనుకుంటాడు. బట్ అది అతను పట్టుకుని గోడకేసి కొడుతుంది. ఇంకా అది ఒక షార్ప్ గా ఉన్న గ్లాస్ పీస్ ని తీసుకుని అతని వైపుకు పాయింట్ చేస్తుంది. ఇది చూసిన చార్లెస్ ఆ పాపను ఇక్కడి నుండి పారిపో అని చెప్తుంటాడు. తర్వాత అది అతని గొంతు కోసి చంపేస్తుంది. ఇంకా అది ఆ వాల్ పై మిగతా ఇద్దరు కూడా ఇలాగే చనిపోతారని రాస్తుంది. ఇది చూసిన ఆ పాప భయంతో అక్కడి నుండి పారిపోతుంది. తర్వాత ఎలివేటర్ లో ఉన్న బెత్ ఇంకా ఒలివియా బేస్మెంట్ కి వెళ్తారు. అండ్ ఇప్పుడు ఆ స్పిరిట్ బెత్ ని లాక్కెళ్లిపోతుంది. అండ్ ఒక బాల్ తో ఒలివియాను కొట్టడంతో ఆమె కింద పడిపోతుంది. కొంచెం సేపటి తరువాత ఎలాగో ఒలివియా కొంచెం ఓపిక తెచ్చుకుని తన ఆంట్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అండ్ తన ఆంట్ పైకి ఒక షార్ప్ అయిన స్టిక్ ని ఆ స్పిరిట్ పాయింట్ చేసి ఉంటుంది. ఇంకా అది ఆమెను చంపేస్తుంది అనే టైం కి బయట ఉన్న క్లేర్ ఒక గ్లాస్ పీస్ ని తీసుకుని ఇంతకు ముందు ఒక మంత్రాన్ని 3 సార్లు చెప్పమంది కదా, సేమ్ అదే మంత్రాన్ని చెప్తూ ఉంటుంది. అండ్ ఇది ఒలివియా కూడా వింటుంది. ఇది చూసిన ఆ స్పిరిట్ బెత్ పై దాడి చేయకుండా ఆ స్టిక్ ని కింద పడేసి క్లేర్ ఆ మంత్రాన్ని కంప్లీట్ చేయగానే ఆమెను ఆవహించాలనుకుంటుంది. అండ్ ఈ టైంలో బెత్ అక్కడ ఉన్న ఒక గ్లాస్ పీస్ ని తీసుకుని ఒలివియాకు ఇచ్చి నువ్వు దీంతో నన్ను చంపేయని అదే మంత్రాన్ని 3 సార్లు చెప్తుంది. ఆమె ఇలా చెప్పడం కంప్లీట్ అవ్వగానే ఆ స్పిరిట్ ఆమెలోకి ఆవహిస్తుంది. ఇప్పుడు ఒలివియా ఆమెకి ఇచ్చిన ఆ గ్లాస్ పీస్ తో బెత్ ని పొడి చేస్తుంది. దీనివల్ల బెత్ చనిపోతుంది. అండ్ ఆమెలో ఉన్న ఆ స్పిరిట్ కూడా నాశనమైపోతుంది. తర్వాత ఆమె బయట కూర్చున్న తన సిస్టర్ ను వెళ్లి కలుసుకుంటుంది. కాసేపటికి అక్కడికి పోలీసులు వచ్చుంటారు. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయిన చార్లెస్ ని ఇంకా బెత్ ని చూస్తారు. ఇంకా వాళ్ళు బెత్ ఇంతకు ముందు మెంటల్ హాస్పిటల్లో ఉండి వచ్చింది కదా, సో తన మెంటల్ కండిషన్ ఇంకా నార్మల్ అవ్వలేదని తనే చార్లెస్ ని చంపి తనను కూడా తను చంపుకుందని అనుకుంటూ ఉంటారు. లాస్ట్ కి ఒలివియా ఇంకా క్లేర్ తప్పించుకుంటారు. అండ్ ఆ ఇంటి బేస్మెంట్ లో ఉన్న క్యాండిల్ కూడా దానంతట అది ఆరిపోయినట్లు చూపించడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.